ఎమ్మెల్యే చెబితేనే వినవాని కొంతమంది ప్రజాప్రతినిధులు గట్టిగా అరిచేస్తుంటారు. అధికారుల దుమ్ము దులుపుతూ ఉంటారు. ఇక మంత్రుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. వారు తమ మంత్రిత్వ శాఖల పరిధిలో చేసే హడావిడి, చెకింగ్స్, ఆదేశాల సంగతి చెప్పాల్సిన పని లేదు. సంబంధిత అధికారులు వణికిపోతుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధుల ఆదేశాలు, ముఖ్యంగా మంత్రుల ఆదేశాలంటే ప్రతి రాష్ట్రంలో అధికారులు, ఉద్యోగులు జాగ్రత్తగానే ఫాలో అవుతారు. అయితే దీనికి తెలంగాణ రాష్ట్రం మినహాయింపు అనే టాక్ సచివాలయంలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే మంత్రుల మాటల్ని అధికారులు లెక్క చేయడం లేదట. వారి ఆదేశాల్ని ఒక చెవితో విని మరో చెవి ద్వారా వదిలేస్తున్నారనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన మంత్రులు కొందరు గతంలో హెచ్చరించారట. అయినా కూడా సంబంధిత అధికారులు డోంట్ కేర్ అని అంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మంత్రులు ఏం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచిపోయాయి. అయినా సరే మంత్రులు అధికారులపై పట్టు సాధించలేకపోతున్నారనే చర్చ సచివాలయంలో గట్టిగానే జరుగుతోంది. మంత్రులు చెప్పిన దానికి చాలా మంది అధికారులు తల ఊపుతున్నారు, కానీ పనులు మాత్రం పూర్తి చేయడం లేదట. కొంతమంది అయితే డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ తో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అధికారుల అలసత్వంపై పలువురు మంత్రులు కోపంగా ఉన్నారని సమాచారం. 5-6 నెలలుగా ఎంత చెబుతున్నా సరే చాలా మంది అధికారులు తమ తీరు మార్చుకోకపోవడంపై మంత్రులు అసంతృప్తిగా ఉన్నారట. సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా హెచ్చరిస్తున్నప్పటికీ వారు స్పందించడం లేదని మంత్రుల అనుచరులు చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు కాకుండా దాదాపుగా మంత్రులందరి పరిస్థితి అదే విధంగా ఉందని సెక్రటేరియట్ వర్గాలలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. సీనియర్ మంత్రుల ఆదేశాలను సైతం అధికారులు పెడచెవిన పెడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యనే ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ గరం అయ్యారని సమాచారం. తన సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించినా వారు చేపట్టకపోవడంతో ఇంజనీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇరిగేషన్ మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలోనే పనులు చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని అధికారులను మంత్రి ప్రశ్నించారట. అసలు పనులు ఎందుకు మొదలు కాలేదనే దానిపై మంత్రి ఉత్తమ్ ఆరా తీస్తే అధికారులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని సమాచారం. ఇక జనవరి 26వ తేదీన హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాతకు మహాహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. అయితే దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటన జరిగి దాదాపు 5 రోజులు గడిచినప్పటికీ దానికి సంబంధించిన నివేదికను అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇవ్వలేదట. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. వెంటనే ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన మంత్రి టూరిజం బోట్లో బాణాసంచా పెట్టుకోవడానికి ఎలా అనుమతి ఇస్తారు అంటూ అధికారులను ప్రశ్నించారట. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇలా పలువురు మంత్రులకు అధికారులకు మధ్యన గ్యాప్ రావడం, మంత్రుల మాట అధికారులు వినకపోవడంపై సచివాలయంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రుల మాటలను లెక్క చేయని అధికారులను ఉద్దేశించి ఇప్పటి వరకు హెచ్చరికలు చేసిన రేవంత్ ప్రభుత్వం ఇక నుండి సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. అధికారులు ఎంతటి వారైనా సరే వారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, విధానపరమైన అంశాల్లో మంత్రుల మాటలను పెడచెవిన పెట్టినా వెంటనే వారిపై చర్యలు చేపట్టారని మంత్రులు నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలోనే మంత్రులకు అధికారులకు మధ్యన సానుకూల వాతావరణం ఎప్పటికి వస్తుందో వేచి చూడాలి.